హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే గోల్కొండలోని బోనాలు చూడడానికి అయితే వచ్చాము కానీ చాలామంది ఉన్నారు. ఇంతమంది ఉంటారని మేము ఎప్పుడు అనుకోలేదు. చాలాసార్లు గోల్కొండకు వచ్చాము కానీ ఫస్ట్ టైం గోల్కొండ బోనాలు చూడడానికి అయితే వచ్చాము. ఇక్కడ చాలా బోనాలు తీసుకొని వస్తున్నారు. పోతురాజులు అయితే రకరకాల వేషాలు వేసుకొని చాలామంది వచ్చారు. మస్తు అనిపించింది నాకైతే. చాలామంది డీజేలతో డప్పుల సప్పులతో కూడా డాన్స్ చేస్తూ మస్తు అయితే వచ్చారు. ఇక్కడ ఉన్న పోతురాజు అయితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చాలా మందిని భయపెట్టించాడు. గోల్కొండ గుట్టలో బోనాలను ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పిస్తూ ఉంటుంటారు. ఇక్కడ క్రీస్తు శకం కాకతీయుల కాలంలో ప్రతాపరుద్రుడి రాజుగా ఉన్న టైంలో గొర్రెల కాపరి ఇక్కడ గొర్రెలను కాచుకుంటూ ఉంటే ఇక్కడ ఎల్లమ్మ తల్లి కనిపించడం జరిగిందట. అదే విషయాన్ని రాజుకు ఆ గొర్రెల కాపరి తెలియజేయడం వలన అమ్మవారికి చుట్టుపక్కల మట్టి గోడను ఒక గుడిలా కట్టడం జరిగినది. ముందు ఈ గోల్కొండను అందరూ గొర్రెలు కాపుకునే ఒక కొండలా ఉండడం వలన కొండల్లో ఇక్కడ గొర్రెలని కాపుకుంటూ ఉంటారు కాబట్టి దీన్ని గొల్లకొండ అనేవారు. ఆ తర్వాత అమ్మవారు వెలిసిన తర్వాత జనం రావడం పోతూ ఉండడం, చుట్టుపక్కల జనం కూడా పెరగడం వలన దీన్ని గోల్కొండగా పేరు మార్చడం జరిగినది. నిజాం ప్రభువులు ఆ రోజులో పరిపాలిస్తున్న కాలంలో చుట్టూ జనం మొత్తానికి ప్లేగు వ్యాధి రావడం వలన ఎల్లమ్మ తల్లి కలలో ఒప్పించి నాకు బోనాన్ని సమర్పించండి, మీకున్న అన్ని వ్యాధులన్నీ తొలగిపోతాయని చెప్పడం జరిగిందట. దాంతో అప్పటి నుండి బోనం అనేది మొదలైంది.
ఇక్కడ నుండి చూస్తే మొత్తం సిటీ మొత్తం క్లియర్గా అవుపిస్తున్నది. మనకు పోలీస్ కంట్రోల్ కమాండర్ కానీ, తెలంగాణ సచివాలయం కానీ, చుట్టుపక్కల ఉన్న అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్స్ మన ఏరియాలు మాత్రం మస్తు అవుపిస్తున్నాయి. చూడడానికైతే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. अरे कार्तिक कार्तिक पुन्हा पहिलो कार्तिक सपडी नंटेस पडुपे नवारा संपूर्ण ఫోటో మొత్తం తిరిగి వచ్చినాం కానీ ఇక అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి ఉన్నది భయ్య. ఫుల్ మంది. మాకు మాత్రం ఖచ్చితంగా ఒక 3 గంటల టైం పట్టింది. 180 మెట్లు ఎక్కడానికి 3 గంటల టైం పట్టిందంటే మీరే అర్థం చేసుకోండి. ఇక అమ్మవారి టెంపుల్కి ముందు ఉండే ఇక్కడ ప్లేస్లో అందరూ పసుపు కుంకుమ కొబ్బరికాయలు అగరబత్తులు ఉట్టించి ఇక్కడనే పక్కనే ఉన్న హుండీలో అందరూ డబ్బులు వేస్తూ ఉన్నారు. ఇక అమ్మవారి బోనాలకు వచ్చేసరికి ఆషాఢ మాసంలో వచ్చే మొదటి ఆదివారం కానీ గురువారం కానీ బోనాలు అనేవి స్టార్ట్ అవుతాయి. అమ్మవారికి పెట్టే బోనంని మొదటి బోనం అని కూడా అంటారు. ఆషాఢం మొదటి వారంలో వచ్చే ఈ బోనం మరియు ఆషాఢం చివరి వారంలో వచ్చే బోనం కూడా అమ్మవారికే మొదటి బోనము మరియు లాస్ట్ బోనం అనేది కూడా అమ్మవారికే సమర్పించడం జరుగుతుంది. ఇక అమ్మవారికి మొదటి బోనాన్ని కుమ్మరివారు వంశానికి చెందిన కుమ్మరివారు మొదటి బోనాన్ని తీసుకురావడం జరుగుతుందట. బోనంలో పాలు, పెరుగు, అన్నంతో పాటు బోనాన్ని తయారు చేస్తారు. అంతేకాకుండా బోనం పైన ఒక చిన్న కుండ ఉంటుంది. ఆ కుండలో బెల్లంతో తయారు చేసిన పానకం తయారు చేసి దానిపైన ఒక చిప్ప పెట్టి చిప్పలో నూనె పోసుకొని దీపం వెలిగించుకొని డప్పులతోటి డ్యాన్స్ చేస్తూ బోనాన్ని తీసుకురావడం జరుగుతుంది అట. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ ఒక 10 మెట్లు కింద దిగినసరికి అక్కడ అందరికీ అమ్మవారికి సమర్పించిన బొట్టు అనేది అందరికి పెట్టడం జరుగుతుంది. ఇక్కడ నుండి రైట్ సైడ్ ఒక 10 మెట్లు పైకి వెళ్ళినట్లయితే అమ్మవారికి తోడుగా సోదరిగా మహంకాళి అమ్మవారు ఉంటారు. ఆ పక్కనే ఆంజనేయ స్వామి కూడా ఉంటారు. మహాకాళ అమ్మవారు పక్కనే ఆంజనేయ స్వామి ఉంటారని చెప్పాను కదా, అదే ఈ ఆంజనేయ స్వామి. ఈ ఆంజనేయ స్వామికి ₹1 కాని తీసుకొని మనం మనసులో ఒక కోరిక కోరుకొని ఆంజనేయ స్వామికి అతుకు పెట్టినట్టయితే అది అలాగే అతుక్కొని ఉన్నదనుకో ఆ కోరికలన్నీ నెరవేరుతాయని ఇక్కడ ప్రజల యొక్క బాగా నమ్మకము. ఆంజనేయ స్వామి గుడి పక్కనే మహాకాళ ఆలయం కూడా ఉంటుంది. ఈ మహాకాళ ఆలయంను ఆ కాలంలో ఉన్న నిజాం ప్రభు యొక్క వద్ద పనిచేసే అక్కన్న మాదన్న ప్రభువులు ఎక్కువగా పూజలు చేసేవారట. ఈ గుడికి అన్ని రకాల సౌకర్యాలు కూడా అక్కన్న మాదన్న ప్రభువులు కల్పించారని ఇక్కడ చెప్పడం జరిగింది. మహాకాళ అమ్మవారికి ఎల్లమ్మ తల్లి సోదరిగా ఇక్కడనే ఎల్లమ్మ తల్లితో పాటు మహాకాళ అమ్మవారు కూడా ఇక్కడనే ప్రజల యొక్క కోరికలు నెరవేరుస్తూ ఇక్కడనే ఉండడం జరిగింది. ఇక అమ్మవారిని దర్శనం చేసుకొని గుడి బయటకు వచ్చేసరికి ఇక్కడ ఒక వేప చెట్టుకు పసుపు కుంకుమ కొబ్బరికాయలు కొట్టి అందరు పూజలు చేస్తూనే ఉన్నారు. అక్కడ నుండి మనం మహాదర్బార్ ప్లేస్కి వెళ్ళేసరికి అక్కడ నాగదేవత యొక్క పుట్ట ఉంది. ఇక్కడ ఉన్న ఈ నాగపాము గుడికి అందరూ బోనంతో పాటు పసుపు కుంకుమ కొబ్బరికాయలతో పూజలు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న ఎల్లమ్మ తల్లి గుడిని రక్షించడం కోసం రక్షణగా ఇక్కడ ఒక పాము ఉండడం జరుగుతుంది. ఆ పాము ఈ గుడికి ఎటువంటి హాని కలగకుండా రక్షిస్తూ ఉంటుంది. ఆ పాము 10 అడుగుల పొడుగు ఉంటుందని ఇక్కడ గుడి అయ్యగారు చెప్పడం జరిగినది.
ఇక దర్శనం చేసుకొని కిందికి వచ్చేటప్పుడు కూడా చాలామంది ఉన్నారు. దాదాపుగా 1 అవర్ టైం పట్టింది కిందికి వచ్చిన తర్వాత ఇక డీజేలతోటి డప్పులతోటి చాలామంది పోతురాజులు మరియు బోనాలు తీసుకొని వచ్చి ఊరేగింపుగా చాలా డాన్సులు చేస్తూ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే మన తెలంగాణ ప్రభుత్వం అక్కడ ఉన్న జనానికి ఫ్రీగా వాటర్ ఇవ్వడం కానీ హాస్పిటల్ ఫెసిలిటీస్ కానీ అన్ని సౌకర్యాలు పోలీసు వారికి బందోబస్తు కూడా ఎటువంటి గొడవలు జరగకుండా చాలా బాగా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఏ చిన్న కొద్ది ప్రాబ్లం అయినా కానీ హెల్త్ క్యాంప్ వారు అయితే వెంటనే రెస్పాండ్ అయ్యి మనకు కావాల్సిన మెడిసిన్స్ కానీ చెకప్ కానీ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా పోలీసు వాళ్ళు అయితే ఇక చెప్పలేము. జనం ఎంత ఉన్నారో దాదాపు చాలామంది కూడా ఎక్కడే గొడవలు జరగకుండా పోలీసు వారు డిఎస్పి ర్యాంకు ఆ పై అధికారులు కూడా ఇక్కడ మార్నింగ్ నుండి ఇక్కడ ఉండడం జరిగింది. బయట ఊరేగింపుగా డాన్సులతో చాలామంది ఉన్నారు. అంతేకాకుండా సొంత వాళ్ళ దేవతగా విగ్రహాలు తయారు చేసుకొని ఇక్కడికి ఊరేగింపుగా తీసుకువస్తూ చాలా డాన్సులు చేస్తూ డప్పులతో పోతురాజులతో ఇక్కడికి రావడం జరిగింది. పోతురాజులు కూడా వివిధ ఆకారాలుగా చాలామంది చాలా రకాలుగా ఇక్కడికి డ్యాన్స్ చేసుకుంటూ చాలామంది రావడం జరిగింది. అమ్మవారి విగ్రహాలను కూడా తయారు చేసుకొని ఊరేగింపుగా ఈ గోల్కొండ కోటకు తీసుకురావడం జరిగింది. చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి అమ్మవారి విగ్రహాలు. అంతేవి కాకుండా అమ్మవారి విగ్రహంతో పాటు ఒక శివుని విగ్రహం కూడా రావడం జరిగింది. నాకైతే శివుడి విగ్రహం మస్తు నచ్చింది. బ్లాక్ కలర్లో నాకైతే కర్ణాటకలో ఉన్న శివుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడికి వచ్చినట్టు మస్తు అనిపించింది నాకు.
అన్ని విగ్రహాలను చూసుకుంటూ లాస్ట్కి వచ్చేసరికి అక్కడ ఒక ఏనుగు బొమ్మ మీద అమ్మవారు ఊరేగింపుగా రావడం జరిగింది. నేను ముందుగా చూసి ఇది బొమ్మనే అనుకున్నాను, కానీ దగ్గరికి వెళ్ళేసరికి తల అటు ఇటు ఊగుతుంటే ఏంటా ఇది నిజంగా ఏనుగా ఏందని దగ్గరికి వెళ్ళి ముట్టుకొని చూసే వరకు తల ఒకటి స్ప్రింగులతో తయారు చేసి అటు ఇటు ఊగేటట్టు తయారు చేశారు. నాకైతే మస్తు అనిపించింది, నిజంగా ఏనుగు మీదనే తీసుకొస్తున్నారేమో అని అయితే నాకు అనిపించింది. ఈ ట్రాఫిక్ విషయానికి వస్తే మాత్రం నేనైతే మామూలుగా సండే సాటర్డే రోజు మాత్రమే గోల్కొండ పోతే మస్తు ట్రాఫిక్ ఉంటుంది, వెహికల్స్ అన్నీ రోడ్డు మీద ఉంటాయి, వెళ్ళడం కష్టం అని అనుకుంటూనే వెళ్ళాను. కానీ పోలీసు వారు నిజంగా ఎటువంటి ట్రాఫిక్ లేకుండా గోల్కొండ పక్కనే ఉన్న హాస్పిటల్స్ కానీ స్కూల్స్ని తీసుకొని పార్కింగ్ మొత్తం 4 వీలర్స్ ఒక సైడ్ 2 వీలర్స్ ఒక సైడ్ పార్క్ చేసి ఎటువంటి ట్రాఫిక్ లేకుండా మాత్రం చాలా క్లియర్ చేశారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ లైక్తో పాటు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్.